ఈరోజు చిలిపి ప్రశ్న. ఇల్లంతా చలాయిస్తుంది కానీ మూలనే కూర్చుంటుంది. ఏమిటది? దీనికి సమాధానం వీడియో చివర్లో చెప్తాను. శివుని శాపం వల్ల మనిషి కడుపున సర్పం జన్మిస్తుంది అనేది ఈ కథ. ఇది బ్రహ్మపురాణ కథ. ఈ కథలో సంతానానికి సర్పానికి మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం. చంద్రవంశానికి చెందిన మహారాజు సురేషుడు. ఇతను మంచి శౌర్యవంతుడు. రాజ్య ప్రజల కోసం, వాళ్ళ మంచి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అతని భార్యతో కలిసి పిల్లలు లేని బాధలో తలను పగలగొట్టుకునే పరిస్థితిలో ఉంటాడు. ఒకరోజు రాజు తన రాజమందిరంలో బాధగా కూర్చుంటాడు. సంతానానికి దేవతల ఆశీర్వాదం కోసం మహారాజు కఠిన తపస్సు ప్రారంభించాలని అనుకుని మహారాణితో చెప్తాడు. మహారాణి సరే అంటుంది. సరే సిద్ధపయ్యి రాజపండితుడిని పిలిపించుకుని కూర్చోబెట్టుకుని అడుగుతాడు రాజమందిరంలో మహారాజు. ఆ పండితుడు మహారాజుతో ఇలా అంటాడు. రాజా, లక్ష్మీనారాయణ వ్రతం చేయండి అని సలహా ఇస్తాడు. అంతా మంచి జరుగుతుందని చెప్తాడు పండితుడు. రాజపండితుడు చెప్పిన విధంగానే మహారాజు మహారాణి లక్ష్మీనారాయణ వ్రతం పూర్తి చేస్తారు. వారు కలగన్న విధంగానే మహారాణి గర్భవతి అవుతుంది. రాజు మహా సంతోషపడతాడు. తన రాజ్యంలో పసిబిడ్డ రాబోతున్నాడని. అనుకోకుండా 10 నెలలు గడిచిపోతాయి. మహారాణి కాన్పుకు సిద్ధమవుతుంది. రాజు తరపు కుటుంబ బంధువులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఆ శుభవార్తను వినటానికి కూర్చుని ఉంటారు. అంతలోనే ఒక మహిళ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఒక నిప్పు లాంటి నిజాన్ని చెప్తుంది. వారికి పుట్టింది ఒక సర్పం అని తెలుస్తుంది చివరికి మహారాజుకి. మొదట ఆ సర్పాన్ని చూసి చాలా బాధపడతాడు మహారాజు. తర్వాత ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఇలా జరిగింది? ఈ జన్మలో నేను చేసుకున్న పాపము, ఈ పాముగా బిడ్డ పుట్టాడు అని బాధపడతాడు. అయినప్పటికీ దాన్ని తమ పిల్లగా స్వీకరిస్తాడు. తల్లిదండ్రుల్లాగా దాని ప్రేమతో పెంచుకుంటారు మహారాజు మహారాణి దంపతులు. ప్రతిరోజు రాజ్యసభలో మహారాజు గారికి ఒక అగ్ని పరీక్షగానే ఉంటుంది. ఆ పాముకి ఎలా సమాధానం చెప్పాలో, తనకు పుట్టిన బిడ్డను ఏ విధంగా భవిష్యత్తు ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటాడు మహారాజు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆ సర్పం మానవ భాషలో మాట్లాడటం మొదలు పెడుతుంది. రాజప్రసాదంలోని ప్రజలందరూ రాజుతో పాటుగా ఆశ్చర్యపోతారు. ఏమిటి ఈ సర్పం మానవ భాషలో మాట్లాడుతుంది? ఇదేమి చిత్రము అని మహారాణి మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజు రాణి సంతోషపడతారు. ఈ విధంగా కొంతకాలం వచ్చిన తరువాత మహారాజు దర్బారుకు సర్పం వస్తుంది. అక్కడ రాజప్రసాదంలో అందరూ కూర్చుని ఉంటారు. ఆ రోజు సర్పం తల్లిదండ్రులతో ఇలా అంటుంది. తండ్రి గారు, నాకు ఉపనయనం చేయించండి అని కోరుకుంటుంది. రాజు రాణి ఆ కోరికను సమ్మతించి ఘనంగా ఉపనయనం చేస్తారు. ఆ పాము చాలా సంతోషపడుతుంది. ఆ పాము తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటుంది. ఆ ఉపనయనం జరిగిన రోజున మహారాజు రాజదర్బారులోని పని వాళ్ళందరికీ ప్రజలకు పండుగ చేసుకునే విధంగా ఆజ్ఞలు జారీ చేస్తాడు. తన కుమారుడు పాము రూపంలో ఉన్న తను చేయవలసిన కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆశ్చర్యపోతాడు రాజు. ఉపనయనం చేసిన కొన్ని రోజులు గడిచిన తరువాత పాము మరొకసారి రాజదర్బారులోకి వెళుతుంది. మహారాజు రాజపండితులు పురోహితుల మధ్య కూర్చుంటుంది. ఈ విధంగా తండ్రి గారిని అడుగుతుంది. మహారాజా, నాకు వివాహం చేసుకునే వయసు వచ్చింది. నాకు వివాహం చేయించండి అని అడుగుతుంది. మహారాజు ఆశ్చర్యపోతాడు. కించిత్తు బాధ వేస్తుంది మహారాజుకి. మహారాజు ఆలోచనలో పడతాడు. ఏ విధంగా తన కొడుకు వివాహం చేయాలో ఆలోచించుకుంటాడు. ఎట్టకేలకు తన సర్పపుత్రునికి అర్హత కలిగిన వధువును వెతకాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి సంబంధం కోసం తన కుమారుని తరపున ఒక ఖడ్గాన్ని వధువు కుటుంబం దగ్గరికి తన
దూతల ద్వారా పంపిస్తాడు. ఎంతోమంది రాజకుమార్తెల వద్దకు ఆ ఖడ్గాన్ని పంపిస్తాడు మహారాజు. కానీ అందరూ తిరస్కరిస్తారు. ఖడ్గాన్ని పంపిస్తే వివాహం చేసుకోవడానికి రాజకుమార్తెలందరూ సిద్ధంగా ఉండరు. చివరికి రాజప్రతిష్ఠను గౌరవిస్తూ ఖడ్గాన్ని అందుకుంటుంది ఆ రాజకుమార్తె. ఆహ్వానాన్ని స్వీకరిస్తుంది. ఖడ్గంతో వివాహానికి తను సిద్ధమని తెలియపరుస్తుంది. పెళ్లి కుమారుణ్ణి చూడకుండానే పెళ్లికి ఇష్టపడినందుకు ముందుకు వచ్చినందుకు మహారాజు చాలా సంతోషపడతాడు. ఆ రాకుమార్తెతోటి తన కుమారుని ఇచ్చి రంగరంగ వైభవంగా తన రాజ్యంలో మేళ తాళాలతోటి బాగా భజంత్రీలతోటి పుర ప్రజలందరి సమక్షంలో కన్నుల విందుగా వివాహం చేస్తాడు మహారాజు. పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి తర్వాత రాజకుమార్తె అత్తారింటికి చేరుతుంది. ఎన్నో ఆశలతో వచ్చిన రాజకుమార్తె చాలా గుణవంతురాలు. మంచి తెలివైనది కూడా. విద్యావంతురాలు. ధర్మశాస్త్రాలను అన్నిటినీ పఠించిన మహాజ్ఞాని ఆ రాజకుమార్తె. కుటుంబ సాంప్రదాయాలకు, దైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఆ రాజకుమార్తె. పెళ్లి తర్వాత రాజకుమార్తె అత్తారింటికి వెళుతుంది. అక్కడ తన భర్త ఒక సర్పం అని తెలుసుకుంటుంది. మొదటి రోజుల్లో చాలా భయపడుతూ గడుపుతుంది రాజకుమార్తె. ఆమె తన భర్తను తర్వాత అంగీకరిస్తుంది. కొంచెం మొదట్లో భయపడిన సర్పంతో సామరస్యం జీవితానికి అంగీకరిస్తుంది ఆ యువరాణి. ఆమె ధైర్యానికి మనసులోనే మెచ్చుకుంటాడు మహారాజు. ఒకరోజు సర్పం రాజదర్బారులో మహారాజు, మహారాణి తన భార్యతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటుంది. అంతలోకి ఆ సర్పానికి వెంటనే ఒక ఆలోచన కలుగుతుంది. రాజకుమార్తెని ఇలా అడుగుతుంది. నన్ను చూసి నీకు భయం వేయటం లేదా? ఎందుకు భయపడట్లేదు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు రాజకుమార్తె ఈ విధంగా సమాధానం ఇస్తుంది. భర్తల కంటే భార్యకు దైవం ఎవరున్నారు? ఆయన రూపం ఎలా ఉన్నా భార్యకు భర్తే దైవం అని మనస్ఫూర్తిగా ప్రేమతో సమాధానం ఇస్తుంది ఆ రాజకుమార్తె. రాజకుమార్తె సమాధానానికి సంతృప్తి చెందిన ఆ సర్పం మనసులో సంతోషపడుతుంది. ఇక నిజం దాచకూడదని నిర్ణయించుకుంటుంది. తెగిన శాపం వలన సర్పంగా మారానని చెప్తాడు ఆ రాజకుమారుడు. ఒకప్పుడు ఆదిదేవతామూర్తిని అవమానించినందుకు, మనుషులను చిన్నచూపు చూసినందుకు మానవ గర్భాన పామువై పుట్టమని శపిస్తాడు ఆ మహాశివుడు. ఆ శాపం నుండి విముక్తి పొందటం కోసం మహారాజు ఒక బాల సాధువును తన మందిరానికి పిలిపించుకుంటాడు. ఆ బాలసాధువు మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీ కుమారుని శివుని శాపం పోవాలంటే మార్గశిర మాసంలో వచ్చే చవితి రోజున చవితి వ్రతం చేయించండి. ఉదయాన్నే లేపి నిష్ఠతో నదీ స్నానం చేయించి నాగరాజుకి పళ్ళు, ఫలాలు, దీపాలతో పెట్టి పాలు నైవేద్యంగా చేయండి. ఉపవాసం ఉంచండి. సర్పసూక్తం పఠించిన తర్వాత కఠినమైన నేల మీద నిద్రపోవాలి. అన్నదానం అందరికీ చేయండి. ఇప్పుడు మీ కుమారుడికి శాపం విముక్తి అవుతుందని ఆ బాల సాధువు మహారాజు గారికి చెప్తాడు. సాధువు చెప్పినట్లుగానే ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న నాగపంచమి రానే వస్తుంది. మహారాజు, రాజకుమారుడు చాలా సంతోషపడతారు. సాధువు చెప్పినట్లుగానే ఉదయాన్నే లేచి నదీ స్నానాలు చేస్తారు కుటుంబ సభ్యులందరూ. మహారాజు, మహారాణి ఇంట్లో నాగదేవత పూజ చేస్తారు. పుట్ట దగ్గరికి వెళ్ళి రాజకుమారుడు, సర్పం కూడా నాగ పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోస్తారు. దీపం వెలిగిస్తాడు సర్పకుమారుడు. దేవునికి నైవేద్యంగా రాజకుమార్తె ప్రోత్సాహంతో రాజు, రాణి, రాజకుమార్తె నాగరాజుని తీసుకుని గౌతమి నది ఒడ్డుకు వెళ్ళి ఆ వ్రతాన్ని ముగించాలని అనుకుంటారు. రాజకుమార్తె ప్రోత్సాహంతో సర్పం వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉంటుంది. చివరికి గౌతమి నది తీరానికి స్నానం చేస్తుంది. తను ఆ నీటిని నెత్తిపైన చల్లుకుంటుంది. ఈ వ్రతానికి సహకరించిన తన భార్యను
సర్పం మనసులోనే మెచ్చుకుంటుంది. చివరగా ప్రతి పూజని పూర్తి చేసి తన పూజకు పూర్తి సహకారం అందించిన తన భార్యకు సర్పం మనసులోనే ధన్యవాదాలు చెప్తుంది. చివరికి వారిరువురు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్ళి భోజనం ముగించుకొని ఆ బాలసాధువు చెప్పినట్లుగానే కటిక నేలపైన ఆ సర్పము, అతని భార్య నిద్రలోకి జారుకుంటారు. అంతలోకి ఒక దివ్యశక్తి జ్యోతి రూపంలో ఆవహిస్తుంది. సర్పం తన త్వచాన్ని విడిచి దివ్యమూర్తిగా మారుతుంది. సర్పానికి శాప విముక్తి అయిన తర్వాత తనకి ఈ భాగ్యాన్ని అందించినందుకు ఆ మహాశివునికి, పార్వతీదేవికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు ఆ యువరాజు. కృతజ్ఞతగా ఆ దైవానికి మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా మనసులోనే అభినందనలు తెలియపరుచుకుంటాడు. రాజకుమార్తె తన భర్తను నిజమైన రూపంలో చూసి ఆనందంతో సాష్టాంగపడుతుంది. ధీరమూర్తి తన భార్యకు వందనం చేస్తూ ఆమె విశ్వాసం తనకు ఆశీర్వాదంగా మారిందని చెప్తాడు. మహారాజు రాజ్యంలోని ప్రజలందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. అందరిలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మహాశివుని ప్రేమపూర్వకంగా, మనస్ఫూర్తిగా, భక్తితో ఆరాధిస్తారు. రాజదంపతులు మహాశివునికి దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటారు. చివరికి వారు శివుని ఆశీర్వాదంతో సంతోషంగా జీవించి రాజ్యం ప్రశాంతంగా ఉండేలా చేస్తారు. ఆ రోజు నుండి యువరాజు, యువరాణి ప్రతి సంవత్సరంన ప్రతి రోజున ఆ దినాన ఒక పండుగ చేసుకుంటారు ఆ రాజ్యంలో. పూజ చేసి ఎంతో ఫలితం పొందవచ్చు. పూజ చేయాలి. ఈ విధంగా నాగుల చవితి రోజున పుట్టకు వెళ్ళి పూజ చేసుకునే వీలు కాని వాళ్ళు నాగపంచమి రోజున మార్గశిర మాసంలో వచ్చే పండుగ రోజున ఆరోగ్యం, పెళ్ళిళ్ళు, అనుకున్న పనులు సకాలంలో జరిగిపోవాలంటే ఈ ఒక్క పూజ సరిపోతుంది. ఆ రోజున ఒక పొద్దు నుండి పుట్టకు వెళ్ళి ప్రదక్షిణ చేసి పాలు పోసి మనస్సులోని కోరికలు చెప్పుకుంటే మనస్ఫూర్తిగా ఆ నాగరాజు మనకున్న బాధలన్నింటినీ తొలగించి మన కోరికలను నెరవేరుస్తాడని ఈ కథ సారాంశం. ఈ విధంగా కథ సుఖాంతం అవుతుంది. వీడియోలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చీపురు.